नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसील। हमारे माशरे में केमिकल्स को इंसानी सेहत के लिए इंतहाई मुज़िर माना जाता है और इसका कारोबारी कभी न कभी नुकसान की जद में आ ही जाता है। ऐसा होता रहा था और ऐसा होता रहा है। और अभी शहर हैदराबाद के जीडीमेटा इलाके के राम रेड्डी नगर में वाक़े विजय श्री केमिकल फैक्ट्री और गोदाम में आज अचानक जबरदस्त आग लग गई और देखते ही देखते धुएं के बादल आसमान पर छाते हुए 1 किलोमीटर के अहाते को घेरे में ले लिए। इतला मिलने पर कई जगहों के कई फायर फाइटर्स फौरन वहां पहुंचकर आग को ठंडा करने की कोशिश में जुट गए और बड़ी मुश्किलों से 4 जख्मी मुलाजिमीन को बाहर निकालने में कामयाब हुए, जबकि गोडाउन में 6 और लोगों के फंसे रहने की खबर गर्म रही। वैसे पुलिस ने केस दर्ज करके तहकीकात शुरू कर दी है। ताहाल अंदर फंसे 6 लोगों की कोई खबर दस्तयाब नहीं हुई है। सुभाष नगर गंपल बस्ती पక్కనే ఉన్న విజయశ్రీ కెమికల్ పక్కనే ఉన్న కెమికల్ ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది। ఇందులో సుమారు 25 మంది ఆ టైంలో వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది। సుమారు 6 తీవ్రమైన ఇంజురీస్ ఉన్నారు, అలాగే 2 చనిపోయినట్టు కూడా తెలుస్తుంది। పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చేసి పూర్తిగా కనుక మనకు తెలుస్తుంది ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది ఇంజురీస్ అయిందని చెప్పి తెలుస్తుంది। ఖచ్చితంగా ఇదంతా కూడా అధికారుల నిర్లక్ష్యం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ, ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ వీళ్ళు చేసిన తప్పిదాల వల్లనే ఇలాంటి తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి। రియల్గా కూడా మొద్దు నిద్ర వీడాలి వాళ్ళు। ఏదైతే అమ్యమ్యాలకు లోబడి లంచాలకు లోబడి మీరు చేసిన పని తప్పు। ఒక 200 గజాల్లో ఇల్లు కట్టాలంటేనే మేము సెట్ బ్యాక్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చూసిన తర్వాత అంటే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఇట్లాంటివి మాట్లాడుతున్నారు, కానీ అంతకుముందు నాయకులు కానీ ఎవరు కానీ దీని చర్యలు తీసుకున్న తర్వాతనే మనము రీజన్స్ కానీ కాజెస్ కానీ అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాం। అందులో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫైర్ ఫైటింగ్ అండి। 5గురిని రెస్క్యూ చేశారు, 5గురిని హాస్పిటల్ పంపించడం జరిగింది। 7 మెంబర్స్ ఉన్నారట సార్। మంటలో ఒక లారీ ఉంది, దాంట్లో కెమికల్ ఉందా? దాంట్లో HCl ఉన్నట్టు చెప్పారు, బట్ అది పెద్ద ఇబ్బంది ఏం కదా। ట్రక్ ఒకటే మనం ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నాం, అది ఒక ½ అన్ అవర్ కూడా పట్టదండి।